సో, తేజ గారు అంటే ఇక్కడ ఇంకొకటి అంటే ఇది స్పెక్యులేషన్ అని అర్థం చేసుకోవాలా? లేకపోతే నిజంగానే అట్లా ఉంటదో తెలీదు. ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ వస్తే ఆ చుట్టూ రేడియేషన్ వచ్చేస్తుంది. తర్వాత అక్కడున్న ఎనర్జీస్ అన్నీ గూడా డ్రై అయిపోతాయి. మనుషులు ఆ చుట్టూ తిరగలేరు. చాలా ఆ క్యాంపస్ గూడా చాలా దూరంగా ఉండాలి మనుషులు. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇది నిజమా? అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్ మన వాళ్ళు ఏది తీసుకున్నా రేడియేషన్ అన్న మాటను మాత్రం వదలట్లేదండి. సెల్ ఓకే. ఫోన్‌లొచ్చాయి, రేడియేషన్ అన్నారు. 5జీ టవర్‌లొచ్చాయి, రేడియేషన్ అన్నారు. ఇప్పుడు డేటా సెంటర్ ఒస్తుంది. ఈ డేటా సెంటర్‌కి కూడా మన వాళ్ళు ఈ రేడియేషన్‌ని రిలేట్ చేశారు. ఆ! నిజం మాట్లాడుకుంటే సార్ మన ఇంట్లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టీవీ రిమోట్ ఏదైతే ఉందో మినిమల్‌గా దాని నుంచి కూడా రేడియేషన్ వస్తుందండి. అవును. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది కొంచెం రేడియేషన్ ఎమిటెన్స్ ఉంటుంది దాంట్లో. అంటే ఫ్లక్స్ క్రియేట్ చేయడం వేరు. బట్ మరి డైరెక్ట్ రేడియేషన్ అనగానే మనం భయపడిపోతాం జనరల్‌గా. ఇప్పుడు లేదు సార్. నేను ఒక లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక డేటా సెంటర్‌ని నేను విజిట్ చేశానండి. ఓకే. డేటా సెంటర్‌కి మనం వెళ్తే గనక అది చాలా పెద్దదుంటుంది సార్. మనకి కంప్యూటర్ సీపీయూస్ ఎలా ఉంటాయో సర్వర్స్ అట్టా లైన్‌లో చాలా పెద్దదుంటుంది. హ్మ్. చాలా దూరం వరకు ఉంటుంది. హ్మ్. అండ్ దానిలో ఉన్న కూలింగ్ సిస్టమ్ గాని, సెక్యూరిటీ గాని, లేకపోతే దానికి ఎంట్రన్స్ అవ్వాలన్నా గాని ఒక మినీ మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీస్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సార్ వాటిలో. ఓకే. సో, వాటిలో హీటొస్తుంది. ఆ హీట్ వల్ల రేడియేషన్ ఒస్తుంది గానీ, మనుషుల్ని ఏదో కష్టపెట్టేంతో, మనుషులు రాలిపోయేలాగో, లేదా గూగుల్ వాళ్ళు ఎవరితోనో కుమ్మక్కై విచ్చలవిడిగానో ఆ రేడియేషన్‌ని ప్రజల మీదకి వదిలేసే పరిస్థితే లేదండి. చాలా నార్మ్స్ ఉంటాయి సార్ దానికి. ఓకే. అంత రేడియేషన్ లీక్ అయితే అసల డేటా సెంటర్ లోపల ఆగదండి. కొన్ని వందల కోట్ల నష్టం వస్తది డేటా పోయిందంటే గనక. ఆ! సో, అంటే అది కొట్టిపడేయొచ్చు. అటువంటి థియరీని కొట్టిపడేయొచ్చంటారు. అటువంటి దాన్ని సార్ సేఫ్ సార్ అది. మనం ఓకే. కొట్టిపడేసేయడానికి. అయితే ఓకే. రిసోర్సెస్ మీదైతే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎంత లేదన్నా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. అయితే వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారు? ఎంతవరకు సక్సెస్ అవుతారు? అనేది గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. ప్రజలకి ఇబ్బంది కాకుండా. ఓకే. తేజ గారు ఉద్యోగాల విషయంలో గూడా లక్షల ఉద్యోగాలొస్తాయి అనే మాట వినబడుతోంది గదా! రియాలిటీలో మీరన్నట్లు ఇందాక నెదర్లాండ్స్‌కి వెళ్ళినప్పుడు చూసిన సందర్భం గాని, లేకపోతే మీకున్న ఎక్స్‌పర్టిజంతో ఒక మాట జెప్పండి. ఎందుకంటే పొలిటికల్‌గా మాట్లాడుకోవడం వేరు. బట్ రియాలిటీలో లక్షల ఉద్యోగాలు అందులో వైజాగ్ వాళ్ళకి, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి లేకపోతే నార్త్ ఇండియన్స్‌కి ఇట్లాంటి కేటగరీస్ వచ్చేస్తాయి ముందు ముందు గూడా ఉద్యోగాలనగానే మళ్ళీ. సార్ ఖచ్చితంగా వస్తాయి సార్. మనం ఏవో కోడిగుడ్డు లాజిక్‌లు తీసుకొచ్చి డేటా హ్మ్. సెంటర్‌కి ఉద్యోగాలొస్తాయా? డేటా వస్తే ఉద్యోగాలొస్తాయా? ఇంకోటి బేస్ లేకుండా మాట్లాడటం అనేది తప్పు సార్. హ్మ్. ఈ డేటా సెంటర్స్‌కి సంబంధించి పీడబ్ల్యూసీ అని ఒక కంపెనీ ఉంది సార్. హ్మ్. వాళ్ళేంటంటే ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్మ్ అండి అది. సో, హ్మ్. వాళ్ళు హ్మ్. ఫినాన్షియల్ మీద, గైడింగ్ ఫ్రెష్ మీద, వాటర్ డీటెయిల్స్ బెనిఫిట్స్ ఇవ్వండి. మీద ఈ డేటా సెంటర్స్ దానిలో కూడా బాగా అదే సార్ మీరన్నట్టుగా ఇన్వాల్వ్ అయ్యున్నారు. హ్మ్. సో, వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే 1:6 రేషియోలో జాబ్స్ క్రియేట్ అవుతాయండి. హ్మ్. 1:6 అంటే ఏంటయ్యా ఇక్కడ అంటే డేటా సెంటర్‌లో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద పనిచేసే ఒక ప్రతి మనిషికి 6 సపోర్టింగ్ స్టాఫ్ అనేవాళ్ళు రిక్వైర్డ్ సార్. హ్మ్. అది ప్రూవెన్ లాజిక్ అండి అది. అండ్ వాళ్ళు ఇంకొక విషయం గూడా వాళ్ళ రిసర్చ్‌లో మనకి బయటికి తీసుకొచ్చారు సార్. అది ఏమిటి అంటే, ఒక మెగావాట్ డేటా సెంటర్ కనుక మనకు ఉంటే, దాన్ని ఆపరేట్ జేయడానికి 20-25 మంది ఖర్చవుతారు సార్. హ్మ్. సో, కాలిక్యులేషన్ ఈస్ సింపుల్ సార్. ఒక మెగావాట్‌కి 20-25 మెంబర్స్ అనేది డైరెక్ట్ జాబ్ అండి. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్న 1:6 లాజిక్ దీనికి అప్లై చేస్తే గనక 25/6 అదనంగా ఇంకొక 150 మంది కావాలి సార్. దాని సెక్యూరిటీనే గానివ్వండి, హాస్పిటాలిటీనే గానివ్వండి, ఏ రంగంలోనైనా సరే దాన్ని ఆపరేట్ చేయడానికి. హ్మ్. సో, అక్కడికి ఒక మెగావాట్‌కి 175 మందయ్యారు సార్. ఓకే. ఇది గిగావాట్ సార్. ఇంటూ హ్మ్. 1000 గనక మనం చేసుకుంటే గనక 1,75,000 1,80,000 మంది అవసరం పడేది డైరెక్ట్‌గా డేటా సెంటర్‌లో ఉంది సార్. థిస్ ఈస్ బేస్డ్ ఆన్ రిసర్చ్ డేటా సార్. ఎటువంటి పిచ్చి లాజిక్‌లు లేవండి దీనికి. ఓకే. అండ్ ఇది కాకుండా సార్ వేరే సెక్టార్స్ ఉన్నాయి సార్ దీనికి. హాస్పిటాలిటీ గావాలి, అవును. ట్రాన్స్‌పోర్ట్ గావాలి, హ్మ్. కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్‌కి సపోర్టింగ్‌గా గావాలి, ఫుడ్స్ కావాలి, స్కూల్ గావాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే 2,00,000 అనేది దాటుతుంది సార్. డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కలుపుకుంటే మనం. ఓకే. అంటే దీన్ని ఇంకా మరి ఏ పద్ధతిన అంటే వైజాగ్ వాళ్ళకిస్తారా? తెలుగు రాష్ట్రాలకిస్తారా? నార్తా? అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అది. డిఫరెంట్ బేస్ అది. సో, ఓవరాల్‌గా అయితే ఉద్యోగాల సృష్టి జరుగుతుంది మీరనేది. సో, ఈ ఐటీ కంపెనీస్, ఎంఎన్‌సి కంపెనీస్ ఎలా ఉంటాయంటే సార్ ఇవన్నీ గూడా ఎక్కడైతే టాలెంట్ పూల్ ఉందో, ఆ టాలెంట్ పూల్‌ని అబ్జర్వ్ జేయడానికి వీళ్ళు బాగా ఇన్‌క్లైన్డ్‌గా ఉంటారు. హ్మ్. భాషకో, ప్రాంతానికో ఏదో ఒక అభిమానం కన్నా గూడా వీళ్ళు పూర్తిగా టాలెంట్ బేస్డ్ ఉంటారు సార్. ఏ కంపెనీ అయినా సరే మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. హ్మ్. సో, మన దేశంలో గనక మనం చూసుకుంటే సైన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇట్లాంటి పరిజ్ఞానంతో పాస్ అవుతున్న స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 25,00,000-30,00,000 ఉండొచ్చు సార్ ఒక సంవత్సరానికి. హ్మ్. సో, మన దగ్గర మంచి టాలెంట్ పూల్ అనేది ఉంది.
మన స్టూడెంట్స్ కనుక దీన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోగలిగి, దీనిలో కనుక ఎంటర్ అవ్వగలిగి, ఆ రిలవెంట్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోగలిగితే గనక ఇది చాలా మంచి అవకాశం సార్ ఇది. ఓకే. అండ్ అవుట్‌లుక్ గూడా సార్ తేజ గారు మీరన్నట్టు ఇదంతా క్రియేట్ అవుతే అవుట్‌లుక్ గూడా ఇప్పుడు మనం సైబరాబాద్, సైబర్ సిటీ అనగానే లేకపోతే ఇప్పుడు ఉన్న కొత్త ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జూస్తే ఒక అబ్బురపరిచే ప్రపంచమే మనకు గనబడుతోంది. రెగ్యులర్ ఆర్థోడాక్సీ హైదరాబాద్ కనబడట్లేదక్కడ. సో, అట్లా వైజాగ్ అవుట్‌లుక్ గూడా అలా మారిపోయే అవకాశం ఉంటదా? ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇంకా ప్రోగ్రెసివ్‌గా వెళ్తున్న క్రమంలో? ఖచ్చితంగా సార్. మనం హైదరాబాద్‌ని ఏమి అనలేం. అది కూడా మనదే. దాన్ని తీసి పడేసే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు. గూగుల్ సీఈఓ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? హ్మ్. యునైటెడ్ స్టేట్స్‌కి బయట మేము చేసిన పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఇది ఇప్పటిదాకా అంటున్నారాయన. అంటే ఇది ఎక్కడా లేదు. ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ కూడా ఇంత పెద్దది దీన్ని కొట్టేది లేదు. సో, ఆ స్థాయిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని అవుట్‌లుక్ అనేది మారుతుంది సార్. అండ్ ఇంకొకటి సార్, మనం క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తాం అంటున్నాం. సో, హ్మ్. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తే అమరావతిలో ఆర్&డి అమాంతం పెరిగిపోయే పరిస్థితి ఉందండి. హ్మ్. ఆర్&డి చేస్తున్నప్పుడు మరి వాటికి బ్యాక్ ఎండ్ డేటా రిసోర్సెస్ ఎట్లా అండి? ఎక్కడి అవును. నుంచి కనెక్ట్ చేస్తామండి? ఆ రిసోర్సెస్‌కి ఎగ్జిక్యూషన్ పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? వీటన్నిటికి ఏఐ ఎనేబుల్డ్ మెషిన్స్ కావాలి. హ్మ్. డేటా సెంటర్ కావాలి. సో, అప్పుడు దానిలో కూడా మనకి వైజాగ్ అనేది ఎంత లేదన్నా సహాయపడుతుంది. ఆ క్వాంటమ్ వ్యాలీలో కూడా, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో కూడా. సో, ఓకే. ఉద్యోగాలనేది డేటా సెంటర్ ఒక్కదానితోనే కాదు. ఇందాక మనం అనుకుంటున్నట్టు. ఇటు పక్కన రిసర్చ్‌లోను, క్వాంటమ్ వ్యాలీలోను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది సార్ మనం. రైట్. తేజ గారు ఫైనల్‌గా భవిష్యత్తు మనం ఎలా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? అంటే మన యూత్ భవిష్యత్తు గాని, ఇప్పుడు వైజాగ్ ప్రజల భవిష్యత్తు గాని, ఈ డేటా సెంటర్ ద్వారా పొలిటికల్‌గా పక్కన పెడదాం కాసేపు. బట్ మన జీవితాలు మారగలిగే పరిస్థితుల్ని ఎట్లా మనం బేరీజ్ వేసుకోవచ్చు ఫైనల్‌గా? ఒక్కటే సార్. ఫస్ట్ ఇప్పుడు మాక్సిమం మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏమిటి అంటే గనక, హ్మ్. ఏఐని ఒక భూతంలో చూస్తున్నారండి చాలామంది. హ్మ్. హ్మ్. ఏఐ వస్తుంది. అది నన్ను రీప్లేస్ చేసేస్తుంది. హ్మ్. నా ఉద్యోగం పోతుంది. నా వ్యాపారం పోతుంది. లేదా నేను నలుగురితో చేయించుకునే పని అది ఒక రోబోట్ వచ్చి చేసేస్తుంది. యంత్రం వచ్చి చేసేస్తుంది అని చెప్పేది అయితే మాత్రం బాగా మాట్లాడుకుంటున్నాం. సరే అందరిలో ఉన్న కాదనలేని అపోహండి. హ్మ్. సార్ మనము గనక హిస్టరీని డేట్ బ్యాక్ చేసుకొని చూస్తే, ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్‌తో జాబ్స్ పోయిన దానికన్నా జాబ్స్ క్రియేట్ అయినవే ఎక్కువున్నాయి సార్. ప్రతి అవును. టెక్నాలజికల్ రెవల్యూషన్‌లో కూడా అంతే జరిగింది. హ్మ్. కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వల్ల కొత్త ఆపర్చునిటీస్ పెరిగాయి. పాతవి పోయాయి. పూర్తిగా ఉద్యోగాలైతే లేకుండా ఎక్కడ పోయాం సార్? ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా కంప్యూటర్ రావటం వల్లే కదా సార్. హ్మ్. సో, అలాగే డేటా సెంటర్ నుంచి కూడా మనకి అన్‌లిమిటెడ్ పాసిబిలిటీస్ అనేవి ఎవాల్వ్ అవుతాయి సార్. హ్మ్. మనకిక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్‌కి కొత్త కొత్త పాసిబిలిటీస్ తెలుస్తా ఉంటాయి. కొత్త కొత్త స్కిల్స్ అన్‌లాక్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏం నేర్చుకోవాలి, ఏం జేయాలనేది చూస్తూ ఉంటారు. అండ్ ఇది ఒకటే కాదు సార్ మనం దీన్ని ఓన్లీ గూగుల్ డేటా సెంటర్‌ని సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. దాని చుట్టూ బోలెడు కంపెనీలొస్తాయి సార్. ఓకే. ఫిన్‌టెక్ కంపెనీస్ వస్తాయి మీకు. లేదంటే ఇక్కడ ఇది బాగా సక్సెస్ అయితే మెటా వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు గూడా వాళ్ళ డేటా సెంటర్స్ పెట్టే పరిస్థితి ఉంది. చిన్న చిన్న స్టార్టప్స్ వస్తాయి. ఏమో సార్ రేపటి రోజు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గూడా బాగా క్లిక్ అయిపోయి ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ అనేది మన రాష్ట్రంలో పెట్టినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది లేదు సార్. ఎవ్రి పాసిబిలిటీ ఈస్ ఓపెన్ సార్. ఫ్యూచర్ విల్ ఓకే. బి బ్రైట్.